హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు నామినేషన్ డీటెయిల్స్ వచ్చేసి నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిందండి. సో దాంట్లో భాగంగానే మనకు డీమన్ పవన్ ఫ్రమ్ ద ఓనర్స్ హౌస్ నుంచి డీమన్ పవన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్, టెనెంట్స్ నుంచి రెస్ట్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ అందరూ కూడా నామినేషన్లోనే ఉన్నారు. సో ఫస్ట్ రీతు, నెక్స్ట్ రీతు, సంజన, శాస్త్రి వర్మ, సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్, తనుజ, ఫ్లోరా, రాము అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. ఓన్లీ బర్నీ గారు మాత్రమే నామినేషన్లో లేరు ఈరోజు. అండ్ బర్నీ గారి బర్త్డే కూడా ఈరోజు. సో వీ విష్ హ్యాపీ బర్త్డే బర్నీ గారు. అండ్ ఇంకా నామినేషన్లో లేకుండా ఆల్మోస్ట్ ఓనర్స్ హౌస్ నుంచి 4 మెంబర్స్ అండ్ బర్నీ గారు 5 మెంబర్స్ మాత్రమే నామినేషన్లో లేరు. మిగతా హౌస్ మేట్స్ అందరూ ఈరోజు 9 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. సో ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా జరిగింది. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో కొంతవరకు మ్యాక్సిమం తప్పులు చాలా ఉన్నాయండి. హరీష్ గారి ఓవర్ యాక్షన్ రోజుకి ఎక్కువగా అయిపోతుంది. తనుజ గారి విషయంలో అయితే ఎందుకంతగానో హైపర్ అవుతున్నారో కూడా అసలు అర్థం కావట్లేదు. సో తనుజ గారి విషయంలో ఎక్కువగా హైపర్ అవుతుంది. ఈరోజు శ్రీజలోని ఫైర్ మళ్ళీ బయటకు వచ్చింది. ఎప్పుడైతే అగ్ని పరీక్షలో చూసామో మనం శ్రీజలోని ఆ ఫైర్ని, మళ్ళీ ఈరోజు అగ్ని పరీక్ష తర్వాత ఈరోజు మనకు శ్రీజలోని ఫైర్ అనేది కనిపిస్తుంది. శ్రీజ ఈరోజు బాగా అనిపించింది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలో శ్రీజ పాయింట్స్ అన్ని కరెక్ట్గా మాట్లాడింది. కాకపోతే మాట్లాడిన విధానం రాంగ్ అనిపించింది, కానీ పాయింట్స్ అన్ని కరెక్ట్గా తీసుకుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్స్ వాళ్ళకి కరెక్టే. అండ్ టెనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వీళ్ళ పాయింట్స్ కూడా వీళ్ళకి కరెక్టే. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు చూసుకున్నా కానీ వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. కాకపోతే హరీష్ చాలా హైపర్ అవుతున్నాడు, చాలా ఓవర్ అవుతున్నాడు. అది ఒక్కటి బాగా తగ్గించుకోవాలి హరీష్. అండ్ సంజన గారు కూడా ఈరోజు ఎపిసోడ్లో చాలా హైపర్ అయిపోయారు. సంజన గారిని కూడా ఈరోజు కొంచెం ఆ హైపర్ యాటిట్యూడ్ అనేది తగ్గించుకుంటే బాగుండేది అని నాకు అనిపించింది. సో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు హాట్స్టార్లో ఓట్ చేసి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో ఉండేలాగా మీరు చూసుకోండి. మిగిలినంతా నేను చూసుకుంటా. మీకు మంచి వ్యూవర్స్ రివ్యూ అనేది నేను ఇస్తూనే ఉంటున్నాను. బిగ్ బాస్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. టాటా, బాయ్, థ్యాంక్ యూ.